వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. స్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్నటువంటి డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న మన ముందుకి వస్తూ ఉంది. అయితే నైజాంలో ఈ సినిమా ఎగ్జిబిషన్ ఎలా ఉండబోతోంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ మునుపటి సినిమా ఏదైతే ఉందో లైగర్, అది బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద డిజాస్టర్గా నిలవటం, దాని మీద డబ్బులు పెట్టినటువంటి బయ్యర్స్ అందరూ కూడా, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా నష్టాలు పాలవటం. సో ఇప్పటికీ ఒక నైట్ మేర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ భయానకమైనటువంటి అప్పటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ పూరి జగన్నాథ్ దండుకొని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. డబుల్ స్మార్ట్కి ఈ సినిమాని నైజాంలో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎవరూ కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. నిజానికి స్మార్ట్ శంకర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ని దానికి సీక్వెల్గా వస్తూ ఉంటే దాని మీద ఉండే హైప్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దానికి తగ్గట్లుగానే ఆ సినిమా మీద ఇన్వెస్టర్స్ బాగానే డబ్బులు పెట్టారు. దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని ఒక టాక్ కూడా వినిపించింది. మరి అలాంటి సినిమా థియేట్రికల్ రిలీజ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇలాంటి ఇబ్బందికి గురవుతుంది అని చెప్పేసి అందరూ కూడా, ట్రేడ్ వర్గాలందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆగస్టు 15న నిజానికి ఎలాంటి పోటీ లేకుండా ఈ మన సినిమా వచ్చేస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశతోటి ఆ డేట్ వేశారు ప్రొడ్యూసర్స్. కారణం, అదే తేదీన నిజానికి పుష్ప 2 రావాల్సి ఉంది. బట్ ఆ సినిమా వర్క్ ఫినిష్ కాకపోవడంతో అది ఆ వాయిదా పడటం డబుల్ స్మార్ట్కి కలిసి వచ్చింది అనుకోవాలి. కానీ అనుకోని పరిణామం ఒకటి ఎదురైంది ఆ సినిమాకి. రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి లేటెస్ట్ ఫిలిం మిస్టర్ బచ్చన్ కూడా సరిగ్గా ఆగస్టు 15నే తీసుకొస్తున్నట్లు రీసెంట్గా ప్రకటించారు. దీంతో ఖచ్చితంగా ఆ సినిమాతో పాటు తమ సినిమాకి థియేటర్లు పంచుకోవాల్సినటువంటి అగత్యంలో పడిపోయారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయినటువంటి పూరి జగన్నాథ్ అండ్ చార్మి. సో మనకు తెలుసు, స్మార్ట్ శంకర్ను కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్ మీదే పూరి జగన్నాథ్ చార్మి ప్రొడ్యూస్ చేసిన సంగతి మనకు తెలుసు. సో రామ్ పోత్నేని హీరోగా, అలాగే కావ్య థాపర్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొత్తగా తలెత్తినటువంటి సమస్య ఏదైతే ఉందో అది తలనొప్పిగానే మారిందని చెప్పాలి డబుల్ స్మార్ట్కి. డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా, నైజాం ప్రాంతంలో ఎగ్జిబిటర్స్ అందరూ కూడా దాదాపు 8 కోట్ల వరకు లైగర్ కారణంగా నష్టపోయారు. అంటే అందులో నిజానికి బయ్యర్ వరంగల్ శ్రీనివాస్ అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి తమ థియేటర్లో ఆ సినిమాని వేసుకోవడానికి అడ్వాన్సులు కట్టినటువంటి ఆ ఎగ్జిబిటర్లు అందరూ కూడా లబోదిబోమని చెప్పి ఆ రోజు రోడ్డుకు కూడా ఎక్కారు. అందులో ఒకరైనటువంటి సునీల్ నారంగ్, ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కూడా ఆ ఎగ్జిబిటర్లో ఉన్నారు. కానీ ఆయన స్వయంగా ఆ రోజుల్లో 3 కోట్ల వరకు ఆయన అడ్జస్ట్ చేశారు అని చెప్పేసి కూడా వినిపించింది. అందులో ఎంత నిజం ఉన్నప్పటికీ, నిజం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ని తమ థియేటర్లో వేసుకోవడానికి, ఆడించడానికి ఈ ఎగ్జిబిటర్లు అందరూ కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. దానికంటే మిస్టర్ బచ్చన్ని ఆడించడానికే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని కూడా వినిపిస్తూ ఉంది. పైగా కేవలం మిస్టర్ బచ్చన్ మాత్రమే కాదు, అదే రోజు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి అనే సినిమా కూడా ఆ రోజే విడుదలవుతుంది. అంతేకాకుండా విక్రమ్
రంజిత్ కాంబినేషన్ రూపొందినటువంటి తంగలాన్ సినిమా కూడా ఆగస్టు 15 ప్రేక్షకులకు ముందు వస్తుంది. సో ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ అనుకున్నది కాస్త ఒకవైపు విక్రమ్ సినిమా, ఇంకొక వైపు మిస్టర్ బచ్చన్ సినిమా, వీటితో పాటు గీతా ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా కూడా వస్తుండటంతో ఎన్ని థియేటర్లు తమకి లభిస్తాయి అనే ఒక మీమాంస కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ చార్మిల్ని వెంటాడుతూ ఉంది. సో పాత ఏదైతే అప్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ముందర మమ్మల్ని ఒడ్డుకి బయటపడేసి ఆ తర్వాత మీ సినిమా రిలీజ్ చేసుకోండి అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిటర్లందరూ కూడా సో వాళ్ళు అన్యాపదేశంగా డిమాండ్ చేస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ తలనొప్పి నుంచి, ఈ సమస్య నుంచి పూరి జగన్ అండ్ చార్మి ఎలా బయటపడతారు అనేది చాలామందిని వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్నగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో రిలీజ్కి ఇంకా 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ లోపల వీళ్ళు ఏం చేయబోతున్నారు నైజాం ఏరియానికి సంబంధించి అనేది చూడాలి. అలాగే వైజాగ్ ప్రాంతానికి సంబంధించి లైగర్ దిల్ రాజు ఆ రోజు ఆయన ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినవి కూడా సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దిల్ రాజు మరి వైజాగ్లో ఈ సినిమాకి తగినన్ని థియేటర్లు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగానే ఉంది. తర్వాత ఇది అంతా కూడా డబుల్ స్మార్ట్ సినిమా మీద పడుతూ ఉంది. అలాగే రామ్ పోతినేని కెరీర్ మీద కూడా పడుతూ ఉందని చెప్పాలి. సో ఏదేమైనా ఎన్నో ఆశలతోటి, ఎందుకంటే రామ్ పోతినేనికి ఇస్మార్ట్ శంకర్ ఇచ్చినటువంటి బూస్ట్ మామూలు బూస్ట్ కాదు. సో అతను ఆ మధ్యకాలంలో ఆయన సినిమాలేవి కూడా ఒక మోస్తరుగా మాత్రమే ఆడుతూ వస్తున్న నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ అనేది ఒక్కసారిగా మాస్ హీరోగా, మాస్ స్టార్గా తనని ఎస్టాబ్లిష్ చేసి చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ కోవలోనే వస్తున్నటువంటి ఇది ఇంకా దాని టైటిలే డబుల్ స్మార్ట్ అని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మరింత బాగా తనని అంటే మాస్ స్టార్గా ఇంకొక మెట్టు ఎక్కిస్తుందని చెప్పేసి తను ఎంతో నమ్మకంతో ఉన్నాడు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ నైజాం ఈ తలనొప్పిని బయ్యర్స్ నుంచి అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ కొత్త సమస్య నుంచి తను ఎలా బయటపడతాడు, తన సినిమాకి థియేటర్లు పూరి జగన్నాథ్ అండ్ చార్మి ఎలా దక్కించుకుంటారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అతి తక్కువ రోజుల్లోనే, తక్కువ కాలంలోనే మనకి ఏం జరగబోతుంది అనే విషయం మనకి తెలిసే అవకాశం ఉంది.